పాకిస్తాన్ ఇంట్లో ఎన్ని గొడవలున్నా వాళ్ళ కవ్వింపు చర్యలు మాత్రం ఆగట్లేదు. గతేడాది ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మనం చేసిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఆ దేశం ఇంకా రగిలిపోతూనే ఉంది. ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏకంగా మా సైన్యం కోల్కతా వరకు దూసుకొస్తుందని బహిరంగంగా బెదిరించాడు. దానికి తోడు మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిద్ ఇంకో అడుగు ముందుకేసి ఒకవేళ అమెరికా మాపై దాడి చేస్తే మేం ముంబై న్యూఢిల్లీలపై దాడి చేస్తామని రెచ్చిపోయాడు. అంటే వాళ్ళను ఎవరు కొట్టినా వాళ్ళ కోపం మాత్రం మన ఇండియా మీదే చూపిస్తారట. ఒకవైపు భారత్ ను బెదిరిస్తున్న పాకిస్తాన్ మరోవైపు అఫ్ఘాన్ తాలిబాన్లతో కూడా దాడులు ఎదుర్కొంటుంది. నాలుగు వైపుల నుండి దెబ్బలు తింటున్నా వాళ్ళ బుద్ధి మాత్రం మారట్లేదు. అయితే ఇలా మొరిగే వాళ్లకు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. ఆయన ఏమన్నారో తెలుసా? సరిగ్గా 55 ఏళ్ల క్రితం అంటే 1971లో పాకిస్తాన్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ పుట్టింది. ఇప్పుడు గనక మా బెంగాల్ వైపు కన్నెత్తి చూస్తే ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో పైనున్న ఆ దేవుడికే తెలియాలి అని దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చారు. 1971 में एक बार बंगाल की तरफ नजर उठाने की कोशिश पाकिस्तान ने की थी, तो पाकिस्तान के दो टुकड़े हो गए, एक पाकिस्तान रह गया, दूसरा बांग्लादेश बन गया। इस बार यदि हरकत यदि की गई हमारे बंगाल की तरफ नजर उठाने की, तो उसका क्या परिणाम होगा यह भविष्य के घर में ही लिखा हुआ है और इसका पता चल जाएगा. దానికి తోడు గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ లో మన ఆర్మీ కేవలం 22 నిమిషాల్లోనే పాకిస్తాన్ ను మోకాళ్లపై ఎలా కూర్చోబెట్టిందో ఆయన వాళ్లకు మళ్లీ గుర్తు చేశారు. మన సైన్యం సైలెంట్ గా ఉంది అంటే దాని అర్థం భయం కాదు, అది రాబోయే తుఫానుకు ముందున్న ప్రశాంతత. అణుశక్తి ఉన్న రెండు దేశాల మధ్య ఇలాంటి బెదిరింపులు చాలా ప్రమాదకరం. కానీ తనకి తాను నాశనం అవుతూ మనపై పడాలని చూస్తున్న పాకిస్తాన్ తీరు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. మరి ఊరికే మురిగే ఇలాంటి నాయకులకు మన ఇండియన్ ఆర్మీ ఎలాంటి బుద్ధి చెప్పాలి? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. మన సైన్యం సత్తా ఏంటో, మన రాజ్నాథ్ సింగ్ గారి వార్నింగ్ ఏంటో అందరికీ తెలిసేలా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.